హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి శ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనకి శ్రావణ శుక్రవారం రోజు పూజలు ఎలా జరిగాయో చూద్దాము. ముందుగా ఏమిటంటే మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారనమాట. 4వ శుక్రవారం చేసుకున్నారు వాళ్ళ వరలక్ష్మి వ్రతము. దానికైతే వెళ్ళాం అనమాట. మేము అందరం ఫ్రెండ్స్ అది వెళ్ళాము. ఇద్దరు పిలిచారండి, ఇద్దరి దగ్గరికి వెళ్ళి వచ్చామన్నమాట. చాలా బాగా చేస్తున్నారండి అలంకరణ అయితే. మనకి ఎంత బాగా చేశారో, కృష్ణుని కూడా పెట్టారనమాట అమ్మవారి పూజలో. ఇంకా అమ్మవారికి నైవేద్యం అన్ని రకాలు సమర్పించారు, గాజులతో డెకరేషన్ అది చేశారు. కింద అయితే వాటర్ దీపాలు కూడా పెట్టారు. మనకి వినాయకుడు కూడా పెట్టి ఆవు దూడ కూడా పెట్టారు. ఎంత బాగా అలంకరించారో చూడండి. మనకి దీపాలతో కళకళలాడిపోతుంది అమ్మవారు. అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలు కూడా సమర్పించి వడపప్పు, పానకం, సలివిడి ఇంకా రకరకాల నైవేద్యాలు అయితే పెట్టారు. అన్ని రకాల పళ్ళు కూడా పెట్టారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. తాంబూలం అయితే తీసుకున్నాము. అలా వీడియో అంతా షూట్ చేశానండి సరదాగా. చాలా రోజులు అవుతుందండి నేను వీడియో అప్లోడ్ చేయక, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగోక అలా వీడియోస్ అవి చెయ్యట్లేదు. లేకపోతే ఇప్పటికల్లా చాలా బాగా వ్యూస్ అది వచ్చేదండి. నేనే ఇంకా వీడియోలు తీయట్లేదు ఏమీ లేక. ఇదైతే సరదాగా ఈరోజైతే వీడియో తీశాను. అందరం కూడా ఇలా పసుపు కుంకుమ కూడా తీసుకున్నాము. ఇదిగో తినేయండి. పైన కూడా తను కూడా పూజ చేసుకుంది, వాళ్ళది పైన అనమాట. అక్కడైతే అమ్మవారిని వీడియో తీసా కానీ ఇలా పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదండి. కింద అయితే అందరూ కూడా ఇలా వీడియో తీసుకున్నాము సరదాగా ఫ్రెండ్స్ అందరము. ఇంకో తినైతే మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, తను కూడా తీసుకుంది. నేను వీడియోలో ఉండిపోయాను కదా, ఎక్కడో ఒక చోట కనిపిస్తాను అంతే, అంతలో అయితే ఉన్నాను అనమాట. శ్రావణ శుక్రవారం రోజు మేమందరం కూడా కలిసి చాలా హ్యాపీగా వీడియోస్ అవి కూడా తీసుకున్నాము. ఇలా అమ్మవారి చూపిస్తూ అందరూ కూడా నుంచున్నాం అనమాట. మనకి అందరూ తాంబూలాలు పట్టుకున్నారు. జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, గాజులు, అరటిపళ్ళు అన్నీ కూడా కవర్లో పెట్టి ఇచ్చారనమాట. సరదాగా చాలా బాగా అనిపించింది. ఇలా కలుసుకుంటూ ఉంటే అందరూ కూడా అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండడం ఇలా అయితే కొంచెం బోర్ కదా. పూజలని, వ్రతాలని, ఇంకా రకరకాల కిట్టీలని అలా కలుస్తూ ఉండాలి. అప్పుడే కొంచెం హ్యాపీగా అనిపించిద్ది. అలా అయితే మా పూజ అయితే అయిపోయిందనమాట. మేము అందరం నుంచొని ఇంకా అందరూ ఫోజులు ఇచ్చేసారు ఫోటోకి అయితే. ఇలా అయితే 4వ శ్రావణ శుక్రవారం ఇలా అయితే గడిచిందండి. నాకు హెల్త్ కొంచెం బాగోపోయినా వెళ్ళానమాట. ఎందుకంటే మనకి తాంబూలం ఎక్కడిస్తున్నా పసుపు కుంకుమ కింద లెక్క కాబట్టి వెళ్ళాలని చెప్పి వెళ్ళాను. వర్షం అయితే చాలా వర్షం వస్తుంది, మొత్తం తడిచిపోయాము. అయినా సరే వెళ్ళి నేను తాంబూలం తీసుకొని అయితే వచ్చానమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇంకొకళ్ళని చెప్పాను కదండి, వాళ్ళు కూడా చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు. అక్కడ కూడా మా ఫ్రెండ్ అనమాట, నేను దండం పెట్టుకున్నాను అలా కూర్చొని. కాడైతే తాంబూలాలు అందరూ వెళ్ళిపోయారండి నేను వెళ్ళేటప్పటికే. అందుకని అమ్మవారిని ఒక్కదాన్ని వీడియో తీశానమాట. వీళ్ళు కూడా చాలా బాగా అలంకరించుకున్నారు. అమ్మవారు కలశం అది పెట్టి ప్రసాదాలు అన్నీ కూడా పెట్టారు. చీర జాకెట్ కూడా పెట్టి చాలా బాగా చేసుకున్నారు వీళ్ళు కూడా. ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం 4వ శుక్రవారం ఇలా జరిగిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.